బీసీల ఆత్మాభిమానంతోనే ఈరోజు దోబుచ్చులాడుతూ ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికలలో మేనిఫెస్టోలలో హామీలు ఇచ్చి ఇవాళ 42% తప్పకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ విషయాలలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు కాలయాపన చేస్తూ న్యాయపరమైన చిక్కులు, అడ్డంకులు ఉంటాయని చెప్పి తెలిసిన తర్వాత కూడా జీవోల పేరు మీద కాలయాపన చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కుడి చేతితో నుంచి ఎడమ చేతులు గుంజుకున్నట్టు ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోనే, వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గ నాయకులతోనే కోర్టుల్లో కేసులు వేపించి నోటు కాడ ముద్ద పెట్టి మళ్ళీ గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు హామీ ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ మీద నెపం చూపించి గవర్నర్ దగ్గర ఉందని చెప్పి చెప్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి దాని అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పైన కనీసం పోరాటం చేయకుండా మౌనంగా వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం మీదకి పోరాటానికి వెళ్లాల్సినటువంటి ధర్మం ఈరోజు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇచ్చినట్టు ఇచ్చి మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నది. అది ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఇలా బీసీలకు మద్దతు ఇస్తుంది. కానీ కేంద్రం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి దోబూచులాట బీజేపీకి తగదు. ఇలా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలా 8 మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు. అందుకని ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కోసం 9th షెడ్యూల్లో చేర్చి దీని చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.